చట్టం ధర్మం ప్రకారం నడుచుకునే ప్రవర్తన కనబడు కోల్బర్గ్ నైతిక వికాస దశ. ఆప్షన్ 1 4వ దశ, ఆప్షన్ 2 6వ దశ, ఆప్షన్ 3 5వ దశ, ఆప్షన్ 4 3వ దశ. ఆప్షన్ 1 4వ దశ. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం కౌమార దశ అనంతర దశ. ఆప్షన్ 1 యవ్వనారంభ దశ, ఆప్షన్ 2 వయోజన దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 మధ్య వయసు. ఆప్షన్ 2 వయోజన దశ. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి తాగుబోతుగా మారిపోవడం ఈ రక్షక తంత్రం. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 ఉపసంహరణ, ఆప్షన్ 3 ప్రతిగమనం, ఆప్షన్ 4 ప్రతిచర్య నిర్మితి. ఆప్షన్ 2 ఉపసంహరణ. ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉందని భావించే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశ. ఆప్షన్ 1 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 2 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 4 జ్ఞానేంద్రియ చాలక దశ. ఆప్షన్ 3 పూర్వ ప్రచాలక దశ. ఒక వ్యక్తి తన కొడుకు ప్రజ్ఞను తెలుసుకోవడానికి 6 సంవత్సరాల వయసులో సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్లి పరీక్షింపజేశాడు. అతను పరీక్షలన్నీ చేసి 10వ తరగతికి వచ్చేసరికి మంచి ప్రజ్ఞను ప్రదర్శిస్తాడని చెప్పారు. తరువాత 10వ తరగతిలో ఆ అబ్బాయి చక్కటి ప్రతిభ చూపాడు. ఇలా చెప్పడాన్ని ఈ వికాస నియమంగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఆప్షన్ 2 శిరోపాదాభిముఖ వికాస సూత్రం. ఆప్షన్ 3 సమీప దూరస్థ వికాస సూత్రం. ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. కింది వాటిలో తప్పు జతను గుర్తించండి. ఏ నిరంకుశ నాయకత్వం. నాయకుడు క్రియాశీలకుడు, సభ్యులు క్రియాశీలకులు కారు. బి ప్రజాస్వామ్య నాయకత్వం. నాయకుడు క్రియాశీలకుడు, సభ్యులు క్రియాశీలురు. సి జోక్యరహిత నాయకత్వం. నాయకుడు క్రియాశీలకుడు, సభ్యులు క్రియాశీలురు. ఆప్షన్ 1 ఏ ఓన్లీ, ఆప్షన్ 2 బి ఓన్లీ, ఆప్షన్ 3 సి ఓన్లీ, ఆప్షన్ 4 బిసి ఓన్లీ. ఆప్షన్ 3 సి ఓన్లీ. ఈ దశ పూర్తయ్యే నాటికే సాధారణంగా పిల్లలకు సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించిన అవగాహనే సాంఘిక మితి ద్వారా నిర్ధారించిన స్థితి కాకుండా ఇతరుల సాంఘిక స్థితి గురించిన అవగాహన కూడా ఉంటుంది. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 వయోజన దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. మీ అమ్మాయి నిర్మాణాత్మకంగా సృజనాత్మకంగా ఊహించగలుగుతుంది కాబట్టి ఈ దిశగా ప్రోత్సహించండి అని సైకాలజిస్ట్ తల్లితో చెప్పారు. దీనిని బట్టి బాలిక ఈ వయసులో ఉండవచ్చు. ఆప్షన్ 1 6 నుండి 10 లేదా 12 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 లేదా 12 నుండి 13 లేదా 14 సంవత్సరాలు, ఆప్షన్ 3 2 నుండి 6 సంవత్సరాలు, ఆప్షన్ 4 13 లేదా 14 నుండి 18 సంవత్సరాలు. ఆప్షన్ 4 13 లేదా 14 నుండి 18 సంవత్సరాలు. హర్లాక్ వికాస మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం అతి వేగవంతమైన శారీరక పెరుగుదల ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్ 1 వయోజన దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 పూర్వ బాల్య దశ. ఆప్షన్ 2 కౌమార దశ. కింది వాన్లో సరైనది. ఆప్షన్ 1 సందిగ్ధ వయసు కౌమార దశ, ఆప్షన్ 2 నాయక ఆరాధన భావన ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 స్వీయ చేతనత్వ అభివృద్ధి బాల్య దశ, ఆప్షన్ 4 ముఠా దశ పూర్వ బాల్య దశ. ఆప్షన్ 1 సందిగ్ధ వయసు కౌమార దశ. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణల ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించినది. ఆప్షన్ 1 కింబ్లే, ఆప్షన్ 2 హిల్గార్డ్, ఆప్షన్ 3 గేట్స్, ఆప్షన్ 4 డెస్కో. ఆప్షన్ 3 గేట్స్. అంతరదృష్టి అభ్యసన ద్వారా రూపొందిన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 క్రీడా పద్ధతి, ఆప్షన్ 2 కౌశల పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. కార్యసాధక నిబంధన గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ బోధనా విషయం చిన్న చిన్న సోపానాలుగా ఉంటుంది. బి స్వీయ అభ్యసనం స్వీయ మూల్యాంకనం ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ 1 ఏ కరెక్ట్, ఆప్షన్ 2 బి కరెక్ట్, ఆప్షన్ 3 ఏబి కరెక్ట్, ఆప్షన్ 4 ఏబి నాట్ కరెక్ట్.
ఆప్షన్ 3 ఏబి కరెక్ట్. సాధన ప్రేరణకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ. ఎక్కువ సార్లు సాఫల్యత పొందడంలో అంతర్గత ప్రేరణ ప్రధాన కారణం. బి. శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా గమ్యాలు ఏర్పరచుకోవడం. సి. సరైన ప్రేరణ లేకపోతే సామర్థ్యాలు నిర్వీర్యమవుతాయి. ఆప్షన్ 1 ఏబి కరెక్ట్. ఆప్షన్ 2 బిసి కరెక్ట్. ఆప్షన్ 3 ఏబిసి కరెక్ట్. ఆప్షన్ 4 ఏబిసి నాట్ కరెక్ట్. ఆప్షన్ 3 ఏబిసి కరెక్ట్. ఎబ్బింగ్హాస్ ప్రకారం స్మృతి వ్యవస్థలో 3వ దశ. ఆప్షన్ 1 ఉద్దీపనలు మెదడుపై ముద్రించబడడం. ఆప్షన్ 2 నాడీ వ్యవస్థలో మార్పులు కలగడం. ఆప్షన్ 3 ప్రవర్తనలో మార్పులు కలగడం. ఆప్షన్ 4 ఎన్గ్రాములు ఏర్పడడం. ఆప్షన్ 3 ప్రవర్తనలో మార్పులు కలగడం. కింది వానిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం. ఆప్షన్ 2 సాధారణ ప్రత్యేక కారకాలు సామూహిక కారక సిద్ధాంతం. ఆప్షన్ 3 నిర్దిష్ట సామర్థ్యాలు ఏకకారక సిద్ధాంతం. ఆప్షన్ 4 విషయం ఉత్పన్నాలు ప్రచాలకాలు ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ఆప్షన్ 4 విషయం ఉత్పన్నాలు ప్రచాలకాలు ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. అభ్యసన వైకల్యాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ 4 క్రష్మర్ ప్రకారం ప్రాంసు కాయలు అనగా. ఆప్షన్ 1 అంతర్వర్తనులు. ఆప్షన్ 2 బహిర్వర్తనులు. ఆప్షన్ 3 ఆశావాదులు. ఆప్షన్ 4 అరుదైన వారు. ఆప్షన్ 1 అంతర్వర్తనులు. ఒక బాలుడు ఐస్ క్రీం తినాలని ఉన్నా నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. ఇక్కడ రక్షక తంత్రం. ఆప్షన్ 1 ఉదాత్తీకరణం. ఆప్షన్ 2 ప్రక్షేపణం. ఆప్షన్ 3 ప్రతిచర్య నిర్మితి. ఆప్షన్ 4 తదాత్మీకరణం. ఆప్షన్ 3 ప్రతిచర్య నిర్మితి. వ్యక్తి విజయ సాధనలో సాధారణ ప్రజ్ఞ 20% ఉంటే ఉద్వేగ ప్రజ్ఞ ప్రభావం 80% ఉంటుంది అని తెలిపినది. ఆప్షన్ 1 పియాజే. ఆప్షన్ 2 ఎరిక్సన్. ఆప్షన్ 3 లారెన్స్ కోల్బర్గ్. ఆప్షన్ 4 డేనియల్ గోల్మన్. ఆప్షన్ 4 డేనియల్ గోల్మన్. గణిత బోధనా బ్లాకులకు NCFFS 2022 ఆధారంగా గుర్తించండి. ఏ. మౌలిక గణితం. బి. నైపుణ్య బోధన. సి. నైపుణ్య సాధన. డి. గణిత క్రీడలు. ఆప్షన్ 1 ACD. ఆప్షన్ 2 ABD. ఆప్షన్ 3 ABCD. ఆప్షన్ 4 BCD. ఆప్షన్ 3 ABCD. టువర్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ పేరుతో గుర్తింపు పొందిన నివేదిక. ఆప్షన్ 1 ఆచార్య రామమూర్తి కమిటీ. ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిటీ. ఆప్షన్ 3 శ్రీ ప్రకాష్ కమిటీ. ఆప్షన్ 4 దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ. ఆప్షన్ 1 ఆచార్య రామమూర్తి కమిటీ. కింది వానిలో నీత సమాచార ప్రసారం కానిది. ఆప్షన్ 1 అధోముఖ సమాచార ప్రసారం. ఆప్షన్ 2 శృకల సమాచార ప్రసారం. ఆప్షన్ 3 సమాంతర సమాచార ప్రసారం. ఆప్షన్ 4 ఊర్ధ్వముఖ సమాచార ప్రసారం. ఆప్షన్ 2 శృకల సమాచార ప్రసారం. కింది వానిలో గతి సంవేదన బోధనా పద్ధతులు. ఏ. భాషా క్రీడలు. బి. ఫ్లాష్ కార్డులు. సి. ఫింగర్ పెయింట్స్. ఆప్షన్ 1 ఏబి కరెక్ట్. ఆప్షన్ 2 బిసి కరెక్ట్. ఆప్షన్ 3 ఏబిసి కరెక్ట్. ఆప్షన్ 4 ఏబిసి ఇన్కరెక్ట్. ఆప్షన్ 4 ఏబిసి ఇన్కరెక్ట్. ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి పద్ధతిలో పరోక్ష ప్రత్యక్ష ప్రభావాలలో శ్రేణుల సంఖ్య వరుసగా. ఆప్షన్ 1 4,3. ఆప్షన్ 2 4,2. ఆప్షన్ 3 3,2. ఆప్షన్ 4 2,1. ఆప్షన్ 1 4,3. కింది వానిలో సెకండరీ మెమరీ కానిది. ఆప్షన్ 1 పంచ్ కార్డ్. ఆప్షన్ 2 మ్యాగ్నెటిక్ డిస్క్. ఆప్షన్ 3 ఆప్టికల్ డిస్క్. ఆప్షన్ 4 అయస్కాంత డ్రమ్. ఆప్షన్ 1 పంచ్ కార్డ్. పట్టికలోని సెల్లను విలీనం చేయడానికి ఉపయోగించే మెర్జ్ సెల్ ఆప్షన్ దీనిలో ఉంటుంది. ఆప్షన్ 1 రివ్యూ. ఆప్షన్ 2 వ్యూ. ఆప్షన్ 3 హోమ్. ఆప్షన్ 4 లేఅవుట్. ఆప్షన్స్ 3 and 4. 5 మంది విద్యార్థుల మార్కులు 35, 27, 38, 40, 25 అయినా దత్తాంశపు అంక మధ్యమం. ఆప్షన్ 1 33. ఆప్షన్ 2 25. ఆప్షన్ 3 125. ఆప్షన్ 4 165. ఆప్షన్ 1 33.
సామాన్య సంభావిత వక్రం గురించి సరైన సమాధానం గుర్తించండి. ఏ గంట ఆకారంలో ఉంటుంది, బి సౌష్ఠవ రూపంలో ఉంటుంది, సి అంక మధ్యమం మధ్యగతం బాహుళకం విలువలు వేరువేరుగా ఉంటాయి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 ఏసి, ఆప్షన్ 3 బిసి, ఆప్షన్ 4 ఏబిసి. ఆప్షన్ 1 ఏబి. ఎంఎస్ వర్డ్ లో లోయర్ కేసులో ఉన్న పదాన్ని అప్పర్ కేసులోకి మార్చుటకు ఉపయోగించు కమాండ్. ఆప్షన్ 1 కంట్రోల్ ప్లస్ F3 సింగిల్ ప్రెస్, ఆప్షన్ 2 షిఫ్ట్ ప్లస్ F3 సింగిల్ ప్రెస్, ఆప్షన్ 3 ఎస్కేప్ ప్లస్ F3 సింగిల్ ప్రెస్, ఆప్షన్ 4 షిఫ్ట్ ప్లస్ F3 డబుల్ ప్రెస్. ఆప్షన్ 4 షిఫ్ట్ ప్లస్ F3 డబుల్ ప్రెస్. Subscribe for more videos. Thanks for watching.